అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాలు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా, అతడు ప్రభువా, ఇదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ గనపరుస్తూ ఉన్నాం తండ్రి. ఈ గొప్పతనాన్ని బట్టి, మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమ వాత్సల్యతలను బట్టి, విశ్వాస్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మాతో మాట్లాడిన ఉంటుండగా ప్రభువా నాయన, మాలో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, మా ఆత్మీయ అవసరతలు ప్రభువా నాయన తీర్చబడ్డానికి కృప చూపించమని, మాలో ప్రభువా నాయన ప్రతి ఒక్కరూ వినిగ్రహించి లోబడ్డానికి ప్రభువా సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచండి ప్రభువా. అనేక సార్లు బలహీన పరిస్థితుల్లో మేము ఉంటున్నప్పుడు మాతో మాట్లాడారు, బలపరిచారు, వాక్యం ద్వారా ఆదరించారు, పోషిస్తూ ఉన్నారు ప్రభు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నాయన మాతో మాట్లాడు ప్రభువా నాయన, మా బలపరచబడ్డానికి కృప చూపించమని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. మమ్మల్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, సమయాన్ని బట్టి ప్రభువా నాయన ప్రతి పరిస్థితిని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక చిన్న గ్రామంలో జాలరిగా ఉంటున్నటువంటి ఒక ఆయన ఉండేవాడు. అయితే ఊర్లో ఒక దేవుని సంఘం ఉండేది. అక్కడ చాలా మంది దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ జాలరి చాలా కఠిన హృదయంగా ఉండేవాడు. చాలా చెడు అలవాట్లు అవి ఉండేవి. అందరూ అతన్ని అతని దేవుని వైపు ఆకర్షింపబడతాడని ఎవరు అనుకోరు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఆయన ఒకరోజు చర్చిలో వాక్యం విని ఆయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారు మనసు పొందాడు. ఇంతకుముందు నేను సైతాన్ జలాలలో ప్రయాణం చేసేవాడిని, ఇప్పుడు దేవుని జలాల్లో ప్రయాణం ప్రారంభించానని సాక్ష్యం చెప్పి అందరికీ ఊర్లో ఆశ్చర్యం. ఇంత కఠిన హృదయం కలిగిన అతను ఎలాగ దేవుణ్ణి నమ్ముకున్నాడప్పా అని. ఇక్కడ మనం వాక్యం చదివితే ఇక్కడ పౌలు ఏ విధంగా యేసు ప్రభు వారి వైపు ఆయన తిప్పబడ్డాడు, దేవుణ్ణి ఎన్కౌంటర్ అయినప్పుడు యేసు ప్రభు వారిని మా స్వరం విన్నప్పుడు, ఆ వెలుగు అతనికి కనిపించినప్పుడు జరిగిన సంఘటనలో ఈ వచనాలు అందులో ఉన్నాయి. దమస్కులో అననీయను ఆయన పౌలు గొప్ప వెలుగు చూశాడు. ఆ తర్వాత గుర్రం మీద నుంచి పడిపోయాడు, దేవుని స్వరం విన్నాడు. ఆ తర్వాత అప్పటి నుంచి ఆయన కళ్ళు కనిపించకుండా అయిపోయినాయి. అక్కడ ఒక యూద అనే అతని ఇంట్లో ఉన్నాడు. అప్పుడు అననీయ అనే శిష్యుడు అక్కడికి వచ్చి, నీకు ప్రార్థన చేసినప్పుడు దృష్టి వస్తుందని దేవుడు చెప్పాడు. అప్పుడు అననీయతో కూడా దేవుడు మాట్లాడి, పలాని వీధిలో పలాని ఇంట్లో తిన్ననదనబడిన వీధికి వెళ్ళి యోదా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము అని చెప్తూ అక్కడికి వెళ్ళి చెప్పారు. అయితే అక్కడ ఒక మాట ఉంది 11వ వచనంలో చివరిలో, ఇదిగో అతను ప్రార్థన చేయుచున్నాడు.
అంటే స పౌలు ఆహ్, ఈ సౌలు అను ఆహ్, మారు మనసు పొందుతాడని అసలు ఊహించం. ఎందుకంటే సంఘాన్ని శ్రమ పెట్టే పనిలో ఉన్నాడు. ఎవరైతే క్రైస్తవులున్నారో వాళ్ళని హింస పెడతా ఉన్నాడు. ఇంకా ఎక్కువ హింస పెట్టడానికి దమస్కు వెళ్తున్నప్పుడు మనకు తెలుసు. ఎలాగా ఆయన ఇది ఆ యొక్క గొప్ప వెలుగు ఆయనకి కనిపించినప్పుడు ఆ గుర్రం మీద వెళ్తున్నారు. ఆయనతో పాటు ఇంకా కొంతమందున్నారు. వాళ్ళందరికీ స్వరం వినబడలేదు కానీ ఆహ్, వాళ్ళు జ అక్కడ ఆహ్, పౌలు పౌలుతో మాట్లాడిన మాటలవి వాళ్ళకేం అర్థం కాలేదు గానీ వా పౌలు పడిపోవడం ఏం జరుగుతుందన్నది వాళ్ళకి కనిపిస్తా ఉంది. అప్పుడు ఆహ్, మూ 3 దినాల అన్నపానాలు లేక అలాగా అక్కడ ఉన్నాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడన్నది మెయిన్‌గా 11వ వచనంలో చూస్తే అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితిని మనం అర్థం చేసుకుంటే అననీయాని ఎళ్ళమన్నప్పుడు అననీయకి గ్యారంటీగా ఇంత శ్రమ పెడుతున్నాడు సంఘాన్ని. ఆయన దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి అన్నది అన్న ఆలోచన ఉంటది. ఎందుకంటే ఒకవేళ ఎళ్ళాడనుకోండి, అక్కడ చూడగానే యెరూషలేముకి తీసుకెళ్ళిపోయి శ్రమలు గురి చేస్తాడు, శిక్ష ఏస్తాడన్నది సర్వసాధారణంగా వచ్చే ఆలోచన. ఎందుకంటే పౌలు అదే పనిలో ఉన్నాడు సౌలు. అప్పుడు వాళ్ళు అతను దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు వారు ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడని అన్నయ్యతో చెప్పాడో ఆయనకి అర్థమైపోయింది. దేవుణ్ణి నమ్ముకున్నాడు, మారిపోయాడు అన్న విషయం. మనం ఆలోచిస్తే ముందు కూడా సౌలు ఆ యొక్క పరిసయ్యుడిగా ఉన్నాడన్నది పరిసయ్యుడని మనకు తెలుసు. పరిసయ్యులంటే వాళ్ళు వారానికి 3 సార్లు ఫాస్టింగ్ ఉంటారు. ప్రార్థనలు చేస్తారు. కార్నర్స్‌లో స్ట్రీట్ సెంటర్స్‌లో అక్కడ ప్రార్థన చేస్తారు. వీధుల్లో ప్రార్థన చేసేవాళ్ళుంటారు. చాలా ప్రతి దాంట్లో పదవంతు తీసిస్తారు. చాలా దీనిగా ఉంటారు. అంటే వాళ్ళు చాలా స్వనీతిమంతులని, అంటే వాళ్ళు నీతి కలిగిన వాళ్ళని వాళ్ళే అనుకుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు సౌలు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడని యేసు ప్రభువారు అననీయకి చెప్పాడు. ఇంతకు ముందు కూడా సౌలు చాలా ప్రార్థనలు చేసుంటాడు. కానీ అననీయకి ఎట్లా అర్థమైంది అంటే, ఈ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు వింటున్నాడు. దేవుడు విన్న ప్రార్థన ఇది. అంటే యేసు ప్రభువారే చెప్తున్నారు ప్రార్థన చేస్తున్నాడని. సో ఇది దేవుని చెంతకు చేరినటువంటి ప్రార్థన. సౌలు మారు మనసు పొందినప్పుడు పరలోకంలో చాలా ఆనందం కలిగి ఉంటుంది కదా. ఎవరైనా యేసు ప్రభువారిని నమ్ముకుంటే దేవుణ్ణి నిజమైన మార్గంలోకి వచ్చినప్పుడు పరలోకంలో చాలా సంతోషం, ఆనందంగా ఉంటుందని మనకు తెలుసు. బైబిల్ గ్రంథంలో ఉంది. ఒక్కరు మారు మనసు పొందితే అంత అంటే నిజమైన మార్గంలోకి ఎవరైనా ఒక్కళ్ళు వచ్చినా సరే అంత సంతోషిస్తారు పరలోకంలో. ఇంకా మనం ఆలోచిస్తే మన ప్రియులు చాలామంది లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు, అందులో మన తల్లిదండ్రులు ఉండుండొచ్చు, స్నేహితులు, లేకపోతే మనకు సువార్త బోధ చేసిన వాళ్ళు, మన గురించి ప్రార్థన చేసిన వాళ్ళు, వీళ్ళు కూడా సంతోషిస్తారు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మనం దేవుణ్ణి నమ్ముకొని దేవుని మార్గంలో ఉంటే వాళ్ళు సంతోషిస్తారు. మన పితరులు, మనల్ని పోషించిన వాళ్ళు, లేకపోతే మనకి విద్యాబుద్ధులు నేర్పి మనకి దేవుని మార్గాన్ని గురించి చెప్పిన వాళ్ళు, వీళ్ళంతా కూడా దేవునిలో నిద్రించిన వాళ్ళంతా కూడా సంతోషిస్తారు. ఇది మనం ఇక్కడ కొంచెం ఆలోచించాలి. ఇప్పుడు నేను బిగినింగ్‌లో చెప్పాను. ఒక ఆయన చాలా కఠినుడు. అయినా సరే యేసు ప్రభువారి గురించి తెలుసుకున్నప్పుడు, ప్రత్యక్షత దొరికినప్పుడు, దేవుడు ఆయన్ని సంధించినప్పుడు
ఆయన దేవుని వైపు తిరిగాడు. అలాగే దేవుడు చూడండి ఇలాగ సంఘానికి లేకపోతే దేవుని మార్గానికి శత్రువులుగా ఉన్న వాళ్ళని మన చరిత్రలో చూసినప్పుడు వాళ్ళని కన్ఫ్యూజ్ చేసేవాడు. ఒకవేళ మార్గంకి ఆటంకం కాకుండా తప్పించాలన్నప్పుడు దేవుని ప్రణాళిక ఆ విధంగా ఉంటున్నప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి లేకపోతే ఆ మార్గానికి ఆటంకంగా ఉండకుండా వెళ్ళిపోతారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇదైపోయి లేకపోతే దేవుని వైపు త్రెప్పబడతారు. అలాంటిదే సౌలు జీవితంలో జరిగింది. ఆయనకి సంపూర్ణంగా ఎవరు నమ్మే పరిస్థితి అంటే ఎంత సంఘాన్ని శ్రమ పెట్టే ఒక పరిసేయుడు ఆ సంఘం క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్న ఆయన దేవుణ్ణి నమ్ముకోవడం అన్నది ఊహలకు అందంది. శిష్యులు అననీయకి కూడా అర్థమై ఉండదు కదా. అందుకని యేసు ప్రభు వారిని అడిగాడు, సంఘాన్ని హింసిస్తాడు కదా. అప్పుడు ఈ మాట చూడండి, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్నాడో అనన్యకి కన్ఫర్మ్ అయిపోయింది. అంటే మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే చాలా ఉన్నాయి. ఒకటి మెయిన్గా ప్రార్థన చేస్తున్నాము అంటే దేవునితో అంటే మన ప్రార్థన దేవుని చెంతకు చేరింది అంటే అది రుజువు మనం నిజమైన క్రైస్తవ్యం వైపు లేకపోతే దేవుని మార్గం వైపు త్రెప్పబడ్డాము అన్నది దానికి గుర్తు. చాలాసార్లు దైవ సేవకులు అనబడే వాళ్ళు అవ్వచ్చు, విశ్వాసులు ప్రార్థనలో చాలా బలహీన పరిస్థితుల్లో ఉంటారు. ప్రార్థన అంటే దేవుని మీద ఆధారపడాలన్న ఆలోచన నుంచి వచ్చేదే ప్రార్థన. మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు కాదు, కానీ దేవుని మీద ఆధారపడేది క్రైస్తవ జీవితం అని తెలిసినప్పుడు మన పాపాలు ఒప్పుకోవడానికి, దేవుని యొక్క కృప పొందుకోవాలని, అలాగే దేవుని యొక్క కనికరం కావాలని అనుకున్నప్పుడే నిజమైన ప్రార్థన చేస్తాం. హృదయంలో నుంచి ప్రార్థన వస్తుంది. ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరుతుంది. పరిసేయుడిగా ఉంటున్నప్పుడు సౌలు అనేక సార్లు ప్రార్థన చేసి ఉంటాడు, కానీ అవేవి దేవుని చెంతకు చేరలేదు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. అవేవి కూడా దేవుణ్ణి కదిలించలేదు, దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అంటే అప్పటి వరకు అసలు సౌలు ప్రార్థన చేయనట్లే అర్థం కదా. మనం కూడా చాలాసార్లు చిన్నపిల్లలకి మనం ప్రార్థన నేర్పించడానికి చాలా కొన్ని ఈ విధంగా చేయొచ్చు అని, లేకపోతే మా పేరెంట్స్ని దీవించండి, వాళ్ళని దీవించండి, వీళ్ళని దీవించండి, దేవా నాకు సాయం చేయండి అని అలా కొన్ని మాటలు చెప్తాం నేర్పించడానికి, మంచిదే. కానీ అవే అలాగా రిపీటెడ్గా చెప్పడానికి కాదు. కొంత పెద్ద అయిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత మనం దేవుని చేత నడిపించబడి, దేవుని వాక్యం చేత నడిపించబడి, పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినప్పుడు మనం నిజంగా హృదయపూర్వకంగా హృదయంలో నుంచి ప్రార్థన చేస్తాం. ఈ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే మన ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్ళవు. రిపీటెడ్గా ఊరకనే ఏమి మనం హృదయంలో నుంచి కాకుండా ఊరకనే చెప్తే అవి దేవుని చేత యాక్సెప్ట్ చేయబడే ప్రార్థనలు కావు. సో అవి చాలా వ్యర్థమైపోతాయి. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ నిజంగా హృదయపూర్వకంగా దేవుని వైపు చూసి మనం ప్రార్థన చేసి దేవుని యొక్క అవసరత ఉంది అని మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకోవాలని వాక్యం చదువుతూ దేవుని స్వరం వింటూ ప్రార్థనలో గడుపుతున్నప్పుడు చాలాసార్లు ప్రార్థనలో మనం సైలెంట్గా ఉండొచ్చు. దేవుడు మాట్లాడతాడు, ఆ దేవుని చిత్తం తెలుస్తుంది. దేవుని సన్నిధిలో గడపాలి. ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైంది. సో ఇది ఈ ఉదయకాల సమయంలో మనం
అర్థం చేసుకోవాలి, ధ్యానం చేయాల్సిన అంశం. ఒకసారి ఒక ఇక స్విట్జర్లాండ్ దేశంలో ఇద్దరు టూరిస్టులు అక్కడికెళ్లారు. అక్కడ దేశాన్ని చూడటానికి, అక్కడ ప్రాంతాలని వాటిని దర్శించడానికి. వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఎక్కడైనా ఇంట్లో స్టే చేస్తే ఆ ప్రాంతాల్లో, వీళ్ళు వెళ్తున్న ప్రాంతాల్లో, ఆ దేశంలో చాలా డేంజరస్‌గా ఉంటారు. జాగ్రత్త చూసుకొని ఒక మంచి ఇంట్లో స్టే చేయండి. మంచి ప్లేస్‌లో చూసుకోండి. లేకపోతే మోసం చేస్తారు. లేకపోతే మీ దగ్గర ఉన్నయి తీసేసుకుంటారు అన్న భయం ఉంది వాళ్ళకి. సో, అప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండాలని భయంగానే ఒకరింటికెళ్లారు. వెళ్లి ఇక్కడ అంటే హోమ్ స్టే ఉందంటే ఉందని చెప్పారాళ్ళు. ఉండొచ్చు, ఇస్తాం రెంట్‌కన్నట్లు. కానీ వాళ్ళకి భయం. ఎలాగా వీళ్ళు మంచోళ్ళేనా కాదా అని. తర్వాత కొంతసేపటి తర్వాత వాళ్ళు అలాగా సరే ఇక్కడ ఉందాం అని అనుకుంటున్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మేము కుటుంబం ప్రార్థన చేసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికొచ్చి మాట్లాడతాను. ఈ ప్రేయర్ టైమ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు అందులో ఒక ఆయన చెప్పాడు, మనం సంతోషంగా ఇక్కడ ఉండొచ్చు హ్యాపీగా అన్నాడు. ఎందుకు నాకు భయం పోయింది ఇప్పుడు అని చెప్పాడు. ఎందుకు ఎలా భయం పోయిందంటే, ఆయన ఎప్పుడైతే ప్రార్థన చేస్తాను అని చెప్పాడో, కుటుంబంగా ప్రార్థన చేసుకుంటాము అని చెప్పారో, నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. వీళ్ళు దైవికమైనటువంటి కుటుంబం అని. మనం హ్యాపీగా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉన్నంత కాలం ఇక్కడే స్టే చేయొచ్చు రెంట్‌కి అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. ఇక్కడ కూడా అనన్య ఎప్పుడైతే యేసు ప్రభువారు పౌలు ప్రార్థన చేస్తున్నాడని చెప్పారో, అప్పుడు వెంటనే అనన్యకు అర్థమైపోయింది. ఈయనలో మార్పు జరిగింది. యేసు ప్రభువారి ద్వారా, ఆయన లైట్ ద్వారా ఈయన పాప జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. పాపాలను ఒప్పుకొని క్రైస్తవ జీవితం జీవించడానికి నిర్ణయించుకున్నాడు అన్నది అనన్యకు అర్థమైపోయింది. ఇంకా ఆర్గ్యుమెంట్సే లేవు. సో, ఇది ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనం క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ్యంలో ఉన్నామా? లేకపోతే బ్యాక్ స్లైడ్ అయిపోతున్నామా? బలహీన పరిస్థితుల్లో ఉన్నామా అని ఈజీగా తెలుసుకోవడానికి హౌ ఈజ్ అవర్ ప్రేయర్ లైఫ్? ప్రేయర్ లైఫ్ ఎట్లా ఉందని సాధారణంగా మనం అర్థం చేస్తే చాలామంది ప్రేయర్ లైఫ్ బాగోదు. మీరు చూడండి, చర్చికి ఆదివారం చాలా మంది వస్తారు. కానీ ఫ్రైడేనో, థర్స్డేనో, ఎప్పుడో వెన్స్డేనో ఎప్పుడో ప్రేయర్ మీటింగ్స్ అవి పెడతా ఉంటారు చర్చిలో. పెట్టినప్పుడు చూస్తే మీరు చాలా తక్కువ మంది ఉంటారు. సో, అంటే సంఘం పరిస్థితి బాలేదని అర్థం. ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. సో, చర్చికి వరకునే చాలా మంది వస్తున్నారు కానీ ప్రేయర్ లైఫ్ సరిగ్గా లేదని మనకు అర్థం. అలాగే మన పర్సనల్‌గా ఆత్మీయ పరిస్థితి ఎలా ఉందంటే, మన ఇన్నర్‌గా లోపల మన గదిలో మనం కూర్చొని ఏం ప్రార్థన చేస్తున్నామా లేదా, ఎంత ప్రార్థనలో ఎంత గడుపుతున్నాం అన్నది చాలా ప్రాముఖ్యమైంది. అది అక్కడి నుంచే మన స్పిరిచువల్ లైఫ్ యొక్క హెల్త్ ఎట్లా ఉన్నదని తెలిసిపోతుంది. ఆత్మీయ పరిస్థితి యొక్క ఆరోగ్యం ఎలా ఉందని తెలుస్తుంది అప్పుడే. లేకపోతే మనకు అర్థం కాదు. ఇది మనం ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. సో, ఈ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, నిజంగా ప్రేయర్ లైఫ్ ఉందా లేదా అని మనం జస్ట్ పరిశీలించుకుంటే మనకి అర్థమైపోతుంది. చాలా మందికి ప్రేయర్ లైఫ్ సరిగ్గా ఉండదు. సో, ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాలి. మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకొని మన జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చివరి దినాల్లో నిజంగా మనకి తప్పుడు బోధకులు చేసే ఆ బోధల్ని మనకి సరిగ్గా అర్థం చేసుకోవాలన్నా, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత, నిజమైన క్రైస్తవ జీవితం గురించి మనకు అర్థం కావాలన్నా ప్రార్థనా జీవితం చాలా ప్రాముఖ్యమైంది. లేకపోతే అర్థం కాదు. చూడండి, చాలాసార్లు చాలా విషయాలు బైబిల్‌లో మనకు తెలుసు అనుకుంటాం. చదువుకుంటే తెలిసిపోద్ది అనుకుంటాం. ట్రైనింగ్‌లకి వెళ్తే తెలిసిపోద్ది అనుకుంటాం. ఇది అలాగా తెలిసేది కాదు.
మనకు అర్థమవుతున్నట్టు అనిపించొచ్చు. ఈ స్టోరీయే కదా! ఎందుకు అర్థం అవుద్దని అనిపించొచ్చు. లేపోతే ఇంకా కొన్ని కామెంటరీస్ అయి ఇవి చదివితే మనకు అర్థమైపోతదనుకోవచ్చు. కానీ దేవుని ప్రత్యక్షత లేనిదే మనకి వాక్యం అర్థమవ్వదు. సౌలుకి ఎప్పుడైతే దేవుని యొక్క ఆ యొక్క వెలుగు అతని జీవితంలో అతని మీద పడిందో, అతని కళ్ళు అంటే అప్పటి వరకు చూసే దృష్టి మారిపోయింది. అప్పటి వరకు ఆయన దృష్టి వేరేగా ఉంది. అంటే క్రైస్తవ్యం అనేది దేవునికి వ్యతిరేకమైందని నమ్మాడు. అందుకని హింసల పాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు. అసలు ఈ క్రైస్తవ్యం అనేది లేకుండా చేసేద్దాం అన్న దీంట్లో ఉన్నాడు. ఆ ప్రణాళికలో ఉన్నాడు. కానీ ఎప్పుడైతే వెలుగు దేవుని యొక్క ప్రత్యక్షత దొరికిందో ఆయన దృష్టి మారిపోయింది. క్రైస్తవ్యం పట్ల ఆయన చూసే దృష్టి, దేవుని పట్ల ఆయనకున్న దృష్టి మారిపోయింది. అంతకుముందు ఆయన వేదాంత విద్యను అభ్యసించానన్న గర్వం ఉండుండొచ్చు. నిజమైన దేవుని గురించి నాకే తెలుసు అన్న గర్వం, పరిసయ్యులకున్న నార్మల్ గర్వం ఉండుండొచ్చు. ఇవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. అందుకనే చాలాసార్లు మనం వాక్యాలు చదువుతున్నప్పుడు ఆయన ఏమాత్రం ఆయనకు ముందున్నటువంటి ఎడ్యుకేషన్ వలన గర్వం లేదు, అదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. చాలాసార్లు ఇంకా కొరింథీ సంఘానికి వాళ్ళకి లెటర్ రాస్తున్నప్పుడు నా సొంత తెలివితేటలు అంటే అప్పటి వరకు ఆయనకి ఉన్న జ్ఞానాన్ని లేకపోతే వాటిని ప్రదర్శించలేదు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడిన యేసు ప్రభు వారిని ప్రకటించాను, మీ మధ్య క్రమశిక్షణ కలిగి ప్రవర్తించాను, నన్ను నేను తగ్గించుకున్నాను అని మాటలు చెప్పాడు. అంటే ఏ విధంగా బోధ చేయాలి, దేవుని మీద ఆధారపడి ఏ విధంగా తను తగ్గించుకొని పరిచర్య చేయాలి, ఇవన్నీ కూడా దేవుని ప్రత్యక్షత వలన ఆయనకి అర్థమైపోయింది. సో ఆయనకున్న పరిసయ్యులకు ఉన్నటువంటి అటువంటి ఆలోచన తీరు, అటువంటి దృష్టి అంతా మారిపోయింది. మొత్తం అంతా కూడా దేవుడు మార్చేశాడు. ఇది దేవుడు మనిషిలో చేసే ఒక శక్తివంతమైనటువంటి మార్పు. ఈ మార్పు జరగకుండా నిజమైన క్రైస్తవ జీవితం జీవించే అవకాశం లేదు, పరిచర్య చేసే అవకాశం లేదు. అటువంటి పరిచర్య చేయలేము నిజంగా దేవుని మీద ఆధారపడకపోతే, దేవుని ప్రత్యక్షత దొరకకపోతే. ఇదేదో డిగ్రీలు పిహెచ్డీలు చదువుకుంటే వచ్చేది కాదు, దేవుడిస్తే వచ్చేది. దేవుని ప్రత్యక్షత దొరికితేనే మనం పరిచర్య చేయగలం, మనం క్రైస్తవ జీవితాన్ని నడిపించగలం, కుటుంబాలను నడిపించుకోగలం, క్రైస్తవ జీవితాన్ని వ్యక్తిగతంగా దేవునితో నడవగలం. ఇది మనం ఉదయకాల సమయంలో అర్థం చేసుకోవాల్సింది. ఇది అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన జీవితం లేకపోతే క్రైస్తవ జీవితం, లేకపోతే ఆత్మీయ జీవితం పతనావస్థలో ఉందని అర్థం చేసుకోవాలి. మనం చూడండి, పాత నిబంధనలో సౌలు రాజు, ఆయన మీద ఒక సామెత ఉండేది, ఆ సౌలు కూడా ప్రవచనాలు చేస్తున్నాడా అని చెప్పి. అలాంటిదే ఆ యొక్క నూతన నిబంధనలో కూడా పౌలుగా తర్వాత మార్చబడిన యొక్క సౌలు జీవితంలో కూడా మనం అప్లై చేయొచ్చు. అంటే ఈయన కూడా పరిచయం చేస్తున్నాడా అన్నది. అంటే సౌలు నిజంగా అంత మార్పు ఒకేసారి ఆ దమస్క్ మార్గంలో జరిగింది. ఇంకా ఆయన ప్రాణాలు అర్పించడానికి సువార్త కోసం అన్ని జనుల మధ్య దేవుడు నన్ను అన్ని జనుల మధ్య ప్రకటించడానికి ఎన్నుకున్నాడని ఈ ప్రత్యక్షత అంతా ఆయనకి దొరికింది. అలాగే చివరి వరకు కూడా నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తూ ఆ యొక్క పునరుద్ధాన శక్తిని పొందుకుంటూ దేవుని యొక్క గొప్ప పరిచర్య చేశారు. అనేకమైనటువంటి ఉత్తరాలు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా రాయించారు. దేవుడు ఆయన ద్వారా గొప్ప పరిచర్య జరిగించాడు. నిజంగా పౌలు చేసిన పరిచర్య హిస్టరీలో చాలా రిమార్కబుల్. ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవ చరిత్రలో ఆయన రాసిన గ్రంథాలు, ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది.
సో, అంత అంటే ఎంత వ్యతిరేకంగా సంఘాన్ని హింసించే పరిస్థితి నుంచి అంత గొప్ప దేవుని శిష్యుడిగా, దేవుని దగ్గర దేవుని యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించిన వాడుగా మనకు కనిపిస్తా ఉన్నాడు. గొప్ప పరిచర్య పౌలు ద్వారా మొదటి శతాబ్దంలో జరిగించబడింది. అన్యజనుల మధ్య దేవుని దేవుని యొక్క వాక్యం సువార్త ప్రకటించబడ్డానికి అన్యజనులు అనేక మంది మధ్య సంఘాలు ఏర్పరచబడ్డానికి మొదటి శతాబ్దంలో పౌలు భక్తుడిని దేవుడు వాడుకున్నాడు. ఇటువంటి గొప్ప పరిచర్య పౌలు అంటే ప్రార్థన అనేది అంటే దేవుని చేత యాక్సెప్ట్ చేయబడే ప్రార్థన అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం. సో ఈ వాక్యం విన్న మనందరం కూడా మనల్ని దేవునిలో నడిపించిన వాళ్ళు సంతోషించాలన్నా, ఆ యొక్క పరలోకంలో దేవదూతలు దేవుడు సంతోషించాలన్నా, పౌలు భక్తులు మారినప్పుడు, సౌలు మారినప్పుడు, మారు మనసు పొందినప్పుడు పరలోకంలో అందరూ సంతోషించుంటారు. కానీ మనం పాపం చేసేటప్పుడు, మన ప్రార్థన జీవితం బాలేనప్పుడు దేవుడు చాలా విలపిస్తాడు. చాలా విలపిస్తాడు. అంటే మన అవిశ్వాసాన్ని బట్టి దేవుడు చాలా విలపిస్తాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఎప్పుడు కూడా మన పితరులు సంతోషించాలన్నా, మనం దేవునిలో ఉంటే సంతోషించేవాళ్ళు, దేవునిలో నిద్రించి దేవుని దగ్గర ఉంటున్న వాళ్ళు సంతోషించాలన్నా, ఆ యొక్క దేవదూతలు సంతోషించాలన్నా, దేవుడు సంతోషించాలన్నా, మనం ప్రార్థన జీవితంలో శక్తివంతంగా దేవుని మీద దేవుని కనికరం, దేవుని కృప కావాలని, మన పాపాలు క్షమించబడాలని, ఎప్పుడు మనం ప్రార్థనలో ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనందరికీ దయచేసి ఆశీర్వాదకరమైన ప్రార్థనా జీవితం మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు, అందుని బట్టి మీకు వందనాలు. మాలో ప్రతి ఒక్కరిని మరొకసారి జ్ఞాపకం చేసుకున్నారు. అందరం ప్రార్థనలు ఎదగడానికి, క్రైస్తవ జీవితం జీవించడానికి కృప చూపించమని, ప్రభువా నాయన వాక్యం ఫలించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, వాక్యం అన్న ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడ్డానికి, దీవించబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.